హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గోధుమ పిండి తీపి బోండాలండి. మా పిల్లలకు చాలా ఇష్టం అండి. న్యాచురల్గా పువ్వులాగా బోండాలు ఎలా విచ్చుకుంటాయో ఈ వీడియోలో చూపిస్తాను రండి. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, బెల్లం 1 కప్పు, యాలకుల పౌడర్ 1 టేబుల్ స్పూన్, సోడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో తురిమిన 1 కప్పు బెల్లాన్ని మరియు 1/2 కప్పు వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద బెల్లం అంతా కరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని, 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకొని ముందుగా బెల్లం కరిగించిన వాటర్ని వడకట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. పిండి లూజ్గా ఉండాలండి, గట్టిగా కలపొద్దండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలండి. పిండి అరగంట నానిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయి సగం వరకు నూనె పోసి బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని చిన్న మంట మీద పెట్టి బోండాలు చిన్న చిన్న ఉండలుగా చేసి వేసుకొని రెడ్ కలర్ వచ్చే విధంగా బోండాలు కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా న్యాచురల్గా పువ్వులాగా ఎలా విచ్చుకున్నాయో చూడండి వీడియోలో చూపించిన విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.